ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఆ రోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలిస్తూ ఉండేది. ఆ కాంగ్రెస్ పరిపాలనలో దళితుల్ని, వెనుకబడిన వర్గాల్ని ఓటు యంత్రాల్లాగానే చూశారు, కానీ వారికి సరైనటువంటి సౌకర్యాలు ఇటు విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ కల్పించినటువంటి పరిస్థితులు లేవు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఆ ఊర్లో పెత్తందారు వస్తాడు, ఆ మాదివిపల్లెకు మాలపల్లెకు వచ్చి, అబ్బురాం రేపు పొద్దున ఏ ఎలక్షన్లు ఉన్నాయంట, మన వాళ్ళు వస్తారు, ఆ గుర్తు మీద మీరు ఓట్లేని రేపు కూలీ బాబాకండి, కూలి డబ్బులు మేము ఇస్తామని చెప్పేవాడు. తెలిసేది కదా వీళ్ళకి. అందుకని అంబేద్కర్ గారు, మీ అందరూ తెలియని మాట ఇంకోటి చెప్తున్నా, ఈ భారతదేశంలో బీసీ ఎస్టీలకి, ఎస్సీ ఎస్టీ బీసీలకి ఓటు వద్దు అని చెప్పేసి ఆ రోజు భారతదేశంలో